కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలోని గుడ్మన్ పేటలో ఒకే కమ్యూనిటీకి చెందిన వారి మధ్య ఫుట్ ర్యాలీ నిర్వహిస్తుండగా అందులో సంజయ్ మరియు జోసెఫ్ మధ్య వాగ్వాదం జరిగింది. జరిగిన వివాదాన్ని పరిష్కరించేందుకు ఇరు వర్గాల మధ్య చర్చలు జరుగుతుండగా మానేపల్లి క్రాంతి అనే వ్యక్తి కత్తి తీసుకుని వచ్చి వారిపై దాడి చేశారని తెలిపారు. ఈ దాడిలో వేసపోగు సుధీర్, విజయ్, ఇమాన్యుయల్ కు గాయాలయ్యాయని, రెండు పార్టీల మధ్య గొడవ కాదని గుడివాడ డీఎస్పీ ధీరజ్ విరిల్ మీడియా సమావేశంలో తెలిపారు. ఈ గొడవలో రాజకీయ పార్టీల ప్రమేయం లేదని, 307 సెక్షన్ కింద కేసు నమోదు చేశామని, క్షణికావేశంలో జరిగిందని, ఇరు వర్గాల బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు దర్యాప్తు చేసి కేసును నమోదు చేస్తామని డీఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో టూటన్ సీఏ హనీష్ పాల్గొన్నారు. బయటకు వచ్చి తీసుకోండి వీడియోలు. ఇక్కడ ఎందుకు వీడియోలు క్యాజువాలిటీ మీరు ఆపారా? మీరు అంటే మీ మీద ఏం జరిగింది గొడవ చెప్తాను. నిన్న సాయంత్రం జరిగిన ఇన్సిడెంట్ కి ఫాలో అప్ ఈవెంట్ ఈ రోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది. దాని గురించి ప్రజలకి క్లారిఫికేషన్ ఇద్దామని చెప్పి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నిన్న 2 టౌన్ లిమిట్స్ లో ఫుట్ ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది ఆన్ బేసిస్ ఆఫ్ న్యూ ఇయర్. దాంట్లో అరౌండ్ 7:30 టైంకి రెండు పార్టీలు ఇన్వాల్వింగ్ సేమ్ కమ్యూనిటీ పీపుల్, సేమ్ లొకాలిటీలో ఉండేవాళ్ళు, వాళ్ళిద్దరు మెయిన్గా సంజయ్, జోసెఫ్ అని ఇద్దరు వాళ్ళు వాగ్వివాదం చేసుకుంటుంటే మానేపల్లి జయదేవ్ కుమార్ అనే అతను మధ్యలో దూరడం జరిగింది. వాళ్ళిద్దరు మేము సెటిల్ చేసుకుంటాం అని చెప్పి ఇతను మందలించి వెనక్కి పంపేయడం జరిగింది. మధ్యలో ఒకరినొకరు తోసుకుని వెనక్కి పంపేయడం, తర్వాత మా సబ్సిక్వెంట్ పోలీస్ నోటీస్కి రావడం. వాళ్ళని కూడా మేము పెటిషన్ పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత సబ్సిక్వెంట్ గా టుడే ఈ రోజు వాళ్ళు మళ్ళీ 2 సెక్షన్స్ ఆఫ్ పీపుల్, సేమ్ కమ్యూనిటీ వాళ్ళు ఒకరికొకరు ఎదురయ్యి మాట్లాడుకుందాం అని తెలుసుకుని, అందులో వాళ్ళు మాట్లాడుకుంటుంటే వాళ్ళ కన్సర్న్ పార్టీ మానేపల్లి క్రాంతి అనే అతను కత్తి తీసుకుని స్వింగ్ చేస్తూ వాళ్ళ మీద అటాక్ చేయడం జరిగింది. మెయిన్ గా ఇందులో ఇది జరిగిన ఇన్సిడెంట్ అరౌండ్ 12:30 ఈ రోజు మధ్యాహ్నం. దీంట్లో ఇంజర్డ్ పార్టీస్ కొంతమంది ఉన్నారు. అందులో వేసపోగు విజయ్ అనే అతను, వేసపోగు సుధీర్, వేసపోగు ఇమాన్యుయల్, వీళ్ళ ముగ్గురికి ఇంజరీస్ అవ్వడం జరిగాయి. ఒకరికి ఇన్సిషన్ సర్ఫేస్ లేయర్ వౌండ్స్, ఒకటి షోల్డర్ మీద, 2 చెస్ట్ మీద, కొంతమందికి మిడ్ అబ్డామిన్ లో కూడా ఇంజరీ అవడం జరిగింది. ఇందులో వేసిపోగు ఇమాన్యుయల్ గారు టీడీపీ వార్డ్ ఇన్ఛార్జ్ గారని చెప్తున్నారు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఫస్ట్ మేము క్లారిటీ ఇవ్వదలుచుకుంది ఏంటంటే, ఇది 2 పార్టీల మధ్యలో గొడవ కాదు, ఇది ఒక పెట్టి ఇష్యూ ఓవర్ టైం అగ్రివేట్ అయ్యి ఎదురెదురు పడడం వల్ల, అతను అటాక్ చేయడం వల్ల జరిగిన ఇష్యూ. ఆ క్లారిటీ ఇద్దామని, దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ నేను చెప్పాలనుకున్నది. 2, ఇందులో ఏ విధమైన పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ లేదు. ఇద్దరు